రాధాకిషన్ అనేవాడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద ఇప్పుడు హెడ్లైన్ వార్తగా తయారైంది. అసలు ఏకంగా బండి సంజయ్ అయితే కేసీఆర్ని అనర్హత రైట్లు వేయాలి, బీఆర్ఎస్ పార్టీని గుర్తింపు రద్దు చేయాలంటున్నాడు. అయితే ఏ ప్రభుత్వం ఉన్నా అది గల్లీలో ఉండని, ఢిల్లీలో ఉండని, బీజేపీ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ ప్రభుత్వాలు అనేటువంటి ఖచ్చితంగా ట్యాపింగ్ చేస్తాయి. అక్కడ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తుంటాయి. ఇది అనధికారిక నిజం, ఎవడు ఒప్పుకోడు. కాకపోతే మేము ఎందుకు చేస్తాం, మాకేం అవసరం అని చెప్పి మాట్లాడతాయి. అయితే ఒకటి ఉంటది, ప్రభుత్వ వర్గాలు నిఘా పెడతాయి. నిఘా పెట్టినప్పుడు మరి ఎట్లా పెడతాయి? నిఘా అంటే అబ్జర్వేషనే కదా. అంటే ఏం చేస్తారు? నిఘా అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఇంట్లో పోయి చెవుల మాటలు వింటారు కదా. దృష్టి పెట్టడం అంటే ఏంది? వాడు ఎవరిని కలిసిండు, వాళ్ళని పోయి అడగడం, వాళ్ళని అడిగితే లీక్ అయితే అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు వాళ్ళు. దేశ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేయిస్తుంది. అనుమానాస్పద వ్యక్తులందరి మీద చేస్తారు. అనుమానాస్పద వ్యక్తులందరి మీద కూడా చేస్తూ ఉంటారు. ఇక ప్రతిపక్ష పార్టీల మీద కూడా చేస్తారు. వీళ్ళు ఏం కుట్ర చేస్తారు, ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటారా, శత్రువులకు సహకరించాలనుకుంటారని చేస్తారు. ఇవాళ బండి సంజయ్ అనొచ్చు, మరి తప్పేమింది అంటాడు ఆయన. మరి అది పెగాసిస్ వ్యవహారంలో బీజేపీ కూడా రద్దు చేయాలి అంటే ఒప్పుకుంటాడు ఆయన. అవునండి, స్పైవేర్ కొన్నారు కదా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ నుంచి. అప్పుడు పెద్ద గొడవ అయిపోయా, కొంటే అది పెద్ద గొడవ అవుతుంది. ఒప్పుకుంటారా వాళ్ళు? అప్రూవర్ గా మారిండు కావచ్చు రాధాకిషన్ రావు అంటే. అప్రూవర్ గా మారిండు రాధాకిషన్ రావు. పోలీస్ ఆఫీసర్ కదా, ఇంటెలిజెన్స్ లో ఉన్న ఆఫీసర్ కదా ఆయన. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి అని ఒక టీం ఏర్పాటు చేసి అందరి దాంట్లో ఏం రాసింది ఈ రోజు కూడా నేను చూసిన పత్రికల్లో. ఒక్కరిని సంప్రదించారు, రోహిత్ రెడ్డి ఒక్కరిని సంప్రదించిన మాట వాస్తవమే అని అన్నాడు. రోహిత్ రెడ్డి మరి ఒక్కరిని సంప్రదించినా తప్పే కదా. ఏదైనా తప్పే కదా. చేసుకొని బిఎల్ సంతోష్ మరి అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎవిడెన్స్ వచ్చింది కదా దాన్ని కూడా. అంటే ఇది నిజం. ఇది ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నిజం. ఇప్పటివరకు ఆ విషయం ఎందుకు మాట్లాడతలేరు? ఎమ్మెల్యేల కొనుగోలు జరిగింది, ఒక్కరినే సంపాదించారు అని ఆయన కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు సంతోషం కూడా మరి నిజమే కదా అక్కడ. అవును, ఇప్పుడు ఆయన కూడా టార్గెట్ చేయాలి కదా. నిజమనే తెలిపోయింది కదా వీళ్ళు. సరే, ఒకరిని తెలిసినప్పుడు దానికి కౌంటర్ గా ఇంకొక వ్యూహం పని ఇంకొన్ని పోలీసులు ఒకరి దగ్గర వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తారు కదా. అవును, ఎర కూడా వేస్తారు కదా. ఎర వేయకుండా ఎట్లుంటారు? అక్కడ జరుగుతున్నదని తెలిసినాక ఎర వేసింది అంటే తప్పెట్లయితుంది. అవును, అంటే అది ఒకటి తప్పు కాదు. అట్లా అనుకుంటే ఒకవేళ వాళ్ళందరూ వాళ్ళే కొన్ని చెల్పుకోలు వేసుకుంటారు అత్యుత్సాహంతో రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఆయన రాధాకిషన్ రావు స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకున్నారు అనుకోండి, ఓకే, ఒక్కరిని సంప్రదించిన మాట వాస్తవమే అంటారు. దాన్ని ఒప్పుకుంటారా? మరి మీరని అడగాలి మరి. అంతే. అవును, అవును. ఇక్కడ బండి సంజయ్ బుక్ అయినట్టు కదా, వీళ్ళ పార్టీని కూడా అప్పుడు ఇది చేయాలా కదా. ప్రభుత్వాన్ని ఎట్లా రద్దు చేస్తారా? ఎట చేస్తారు? ఎలక్షన్ మాల్ ప్రాక్టీసింగ్ చేస్తే ప్రభుత్వాన్ని మన రద్దు చేస్తారు. అది చేస్తే అది అవినీతి కిందికి వస్తుంది. అవునులే, పార్టీని రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. అట్లా అట్టంటే నా దేశీ ఈసీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంది కదా.